హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఫైనల్స్ రానే వచ్చేసింది. ఇంకా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా అని చెప్పాలి. భారత్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఛాంపియన్స్ అని చెప్పాలి. ప్లస్ సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఒక హిస్టరీ క్రియేట్ చేసినట్టు అవుతుంది వాళ్ళకు. ఇంకా ఇండియా గెలిస్తే సెకండ్ టైం గెలిచినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారు హిస్టరీ. ఎవరు గెలుస్తారు మొత్తం టీం డీటెయిల్స్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ వచ్చి మ్యాచ్ ఎక్కడ జరిగేది? బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్. ఫస్ట్ ప్రీవియస్గా జరిగినప్పుడు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఫస్ట్ టాస్ గెలిచి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అప్పుడైతే 181 రన్స్ చేశాడు. లాస్ ఆఫ్ వికెట్స్ 2 అంటే 4-5 వికెట్స్ పడినాయి. మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది ఇనిషియల్గా. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనాక ఇబ్బంది పడతారని చెప్పాలి. ఎందుకంటే రన్స్ రావు, అందులో స్లో వికెట్ అవుతుంది. స్పిన్నర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఈ పిచ్లో అని చెప్పాల్సిందే. ఇంకా బౌండరీస్ ఎలా ఉంటాయి? యూజువల్గా సేమ్ చిన్నగా ఉంటాయి. కొద్దిగా లెగ్ సైడ్, ఆఫ్ సైడ్ కొద్దిగా లాంగ్ ఉండొచ్చు, ఎందుకంటే పిచ్ మారుస్తారు కదా. ప్రీవియస్ మ్యాచ్ అయితే జరిగింది, అదైతే 3-4 డేస్ ముందర జరిగింది. సేమ్ పిచ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఫ్రెష్ వికెట్ అయినా ఇవ్వచ్చు అని చెప్పాలి. ఇంకా టాస్ గెలిస్తే ఏం చేయాలి? ఫస్ట్ చెప్పినా కదా, ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని. మొహమాటమే పడకూడదు, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మంచిది. సెకండ్ ఇన్నింగ్స్లో యూజువల్గా స్లో అవుతుంది వికెట్, అప్పుడు అయితే ప్లేలోకి వస్తారు స్పిన్నర్స్. చాలా కష్టం చేజింగ్ చేయడం. అందుకు మనము టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే ఇంపార్టెంట్ అని చెప్పాల్సిందే. ఇంకా డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉండదు, పగులు జరుగుతుంది వాళ్ళకి, మనకు నైట్ చూస్తూ ఉంటాం. అందుకు ఇంకా యూజువల్గా బ్యాటింగ్ చేయడమే ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే టోటల్ మ్యాచెస్ అయితే 26. ఇండియా గెలిచింది 14, ఇంకా సౌత్ ఆఫ్రికా వచ్చి 11. ఇంకా ఒక మ్యాచ్ అయితే డ్రా అయిందని చెప్పాలి. అప్పర్ హ్యాండ్ ఉండేది టీమిండియాకి. ఇంకా ఇది ఇంకా ఫస్ట్ టైం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ జరగడం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు 32 ఇయర్స్ నుంచి సౌత్ ఆఫ్రికా స్టిల్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఫైనల్స్ అని చెప్పాలి. వాళ్ళు క్రియేట్ చేశారు ఒక హిస్టరీ, ఫస్ట్ టైం ఫైనల్కి రావడం. అది వాళ్ళకు మెమరబుల్ అని చెప్పాలి. వాళ్ళైతే ఈసారి ఖచ్చితంగా గెలవాలని గట్టి పోటీ ఇస్తారని చెప్పాలి. టీమిండియా కూడా సేమ్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పాల్సిందే. ఇంకా వెదర్ రిపోర్ట్, నో రైన్. ఈ మ్యాచ్లో ఏం అడ్డంకి ఉండదు, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. ప్లస్ మీరు కూడా మీ పనులు ఏమైనా ఉన్నా అన్నీ పోస్ట్పోన్ చేసుకొని డైరెక్ట్ ఈవినింగ్ కల్లా టీవీ ముందర కూర్చోండి, లేకపోతే మొబైల్ ఫోన్ ఓపెన్ చేయాలి, లేకపోతే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు టీవీ ఓపెన్ చేసుకొని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో పెట్టుకోండి, చూడండి, ఎంజాయ్ చేయండి. చీర్ ఫర్ ఇండియా. ఇంకా సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ ఉంటే సౌత్ ఆఫ్రికా సపోర్ట్ చేయండి, ఇండియా ఫ్యాన్స్ ఉంటే ఇండియాకి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సిందే, ఎందుకంటే ల్యాప్టాప్లో చూసే వాళ్ళకు అది చాలామంది క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నా. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఈజీగా ల్యాప్టాప్లో వేసుకొని చూడొచ్చు. చాలామంది ఆ క్వశ్చన్ అడిగింటే నేను చెప్తున్నాను అందుకు. ఇంకా ఇది ఇంకా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా ప్లేయర్స్ గురించి. ఫస్ట్ వచ్చి హిట్ మ్యాన్. అతనైతే మెయిన్ క్రూషల్ ఈ మ్యాచ్లో, ఎందుకంటే అతను నిలబడితే వన్ సైడ్ చేసేస్తాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే అందులో ఫైనల్ మ్యాచ్, అతనైతే కసితో ఉన్నాడు. అందులో కంటిన్యూ చేయాలి, రన్స్ కొట్టాలనేది అతని మీద ప్రెజర్ ఉండదు. ఎందుకంటే మంచి ఫ్లోలో మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చినాడు, నేను ఇలానే ఆడతా, ఎవరు ఆడకపో సంబంధం లేదు, నా గేమ్ ఇలా ఉంది, పాజిటివ్ అప్రోచ్తోనే ఆడతా, ఎవరితో వికెట్లు పడకపో నాకు సంబంధం లేదు, విరాట్ కోహ్లీతో పనే లేదు అనేటట్టు ఆడతాడని మనం కూడా ఆశిద్దాం. ఐ హోప్ దిస్ మ్యాచ్ డెఫినెట్లీ విల్ గెట్ మోర్ రన్స్ అని చెప్పాలి. ఇండియా తరపున మోర్ రన్స్ చేసిన హిట్ మ్యానే. ఎక్కువ 6లు కొట్టినా కూడా రోహిత్ శర్మనే, 4లు కొట్టినా అతనే. స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువ ఉన్నాయి, స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది రోహిత్ శర్మకి. అదైతే కంటిన్యూ చేయాలని మనం కూడా ఆశిద్దాం. ఇంకా విరాట్ కోహ్లీ, అతనైతే బాగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఒక ఇంటర్వ్యూలో ఈ మాట అన్నాడు, ఏమనంటే అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు, అతనైతే ఎగబెట్టుకుంటున్నాడు రన్స్ అన్ని, ఒక మ్యాచ్లో ఫైనల్ కోసం అన్నీ ఒకటేసారి కొడతాడు అని చెప్పాడు. అదైతే మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హిట్ మ్యాన్ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ సపోర్ట్కి ఖచ్చితంగా మెయిల్ చేయాలని మనం కూడా ఆశిద్దాం. చీర్ ఫర్ ఇండియా, చీర్ ఫర్ విరాట్ అండ్ రోహిత్ అని చెప్పాల్సిందే. వీళ్ళిద్దరు నిలబడాలని మనం కూడా గట్టిగా ఆశిద్దాం. ఖచ్చితంగా గెలవాలి అనేదే మనకి ఇంపార్టెన్స్. ఇంకా రిషబ్ పంత్ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు.
రోహిత్ శర్మ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండి చెప్తున్నాడు, కొట్టాకు, నిదానంగా టైం తీసుకో, ఎందుకంటే మంచి బాల్ వస్తాయి, లూజ్ బాల్ వచ్చేప్పుడు నువ్వు కొట్టు అని. అతనైతే కొద్దిగా ముందే ప్రీ డిటర్మైన్ షాట్ ఆడేస్తున్నాడు, ముందే కొట్టబోయి కొద్దిగా బౌన్స్ తక్కువ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. కొద్దిగా అబ్జర్వ్ చేయాలి టైం. అటుపక్కల రోహిత్ శర్మ కొడుతున్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలు, ఎందుకంటే సింగిల్ తీసి రోహిత్ శర్మకి అతను చూసుకుంటాడు. అతనైతే బాగా అబ్జర్వ్ చేసుకుంటాడు పిచ్ ఎలా ఉంది, అది మెయిన్ ఇంపార్టెన్స్. ఎంత ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా, డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లో పోయి క్వశ్చన్ పేపర్ ఇచ్చి నీకు తెలిసిందని నువ్వు రాస్తే ఎలా, చదవాలి కదా. ఒక్కసారి గుడ్డిగా రాయడం అనేది ఇంపార్టెన్స్ అయితే కాదు ఎగ్జామ్ హాల్లో. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ ఫార్మాట్లో అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ 2-3 బాల్స్ అబ్జర్వ్ చేసి కొట్టాలి ప్రతి బాల్. అది నేను కొట్టద్దని చెప్పట్లేదు, కొడితే మనకి ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పాలి. అతనైతే ఫామ్లోకి వస్తాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో మెయిన్ క్రూషియల్, ఎందుకంటే అటుపక్కల కేశవ్ మహారాజ్ ఉన్నాడు, షంసీ ఉన్నాడు, ఇంకా మక్రమ్. ఇట్లాంటి ప్లేయర్ కొట్టాలంటే రిషబ్ పంత్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మ్యాచ్ అని చెప్పాల్సిందే. ఇంకా సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో పార్ట్నర్షిప్ బాగా డెవలప్ చేశాడు విత్ రోహిత్ శర్మ, 74 రన్స్. అదైతే మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సేమ్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాలని ఆశిస్తాడు, ఎందుకంటే ఇతను ఉండాలి భయ్య. రోహిత్ శర్మ అవుట్ అయినా ఇతను ఉంటే కనీసం 30 బాల్స్ 70-80 రన్స్ కొట్టే క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే మనం చూసాం, మనం సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు కూడా ఎలా ఆడాడో సూర్యకుమార్ యాదవ్. అందరూ వికెట్లు పడుతుంటే ఇతనైతే ఒంటరి పోరాటం చేసి చాలా మాటలు గెలిపించాడు టీమిండియాకి. అదైతే కంటిన్యూ చేయాలని మనం కూడా ఆశిద్దాం, అదైతే వస్తుందని మనం కూడా ఆశిద్దామని చెప్పాల్సిందే. ఇంకా కుంఫు పాండ్యా, అతనైతే లాస్ట్ మ్యాచ్లో అద్దరగొట్టాడు, విత్ బాల్తో రాణించలేదని చెప్పాలి. అది మామూలే, ఒక్కోసారి అలా ఉంటుంది ఎవరికైనా. అన్ని దాంట్లో ఒక్కోసారి సక్సెస్ అవుతాం, అంటే 3 డిపార్ట్మెంట్లో ఒక్కోసారి సక్సెస్ కాలేమని చెప్పాల్సిందే. ఇంకా శివన్ దుబే ప్లేస్లో సంజు తేవచ్చు కదా అనేది నేనైతే చేంజ్ చేయరని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి రిజల్ట్స్ వచ్చేప్పుడు అది కనబరాదు. అప్పుడు ఎప్పుడైతే మనకు రిజల్ట్స్ రాకపోయినప్పుడు వెతుక్కుంటాం, ఏంటి తప్పుల్ని ఎతికి చూపిస్తాం. ఇతని వల్ల మీరు ఓడిపోతున్నారు, ఇతని వల్ల తీసేయండి, టీంకి ఎందుకు అనేది. అవన్నీ మీరు ఇప్పుడు డిస్టర్బెన్స్ చేయకండి, ట్రోల్ చేయకండి. ఎందుకంటే టీమిండియా మంచిగా ఆడుతున్నారు, అది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సంజు వచ్చిన నుంచి కొట్టలేడు కదా, ఎందుకంటే ప్రాక్టీస్ చేసినంత మాత్రాన డైరెక్ట్ ఆడలేరు కదా. ఇప్పుడు నేను చెప్పాలా ఒక ఎగ్జాంపుల్, మీరు మిడ్ ఎగ్జామ్స్ రాయొచ్చు మిడ్ ఎగ్జామ్, కానీ ఫైనల్ ఎగ్జామ్ రాస్తేనే కదా కాన్ఫిడెన్స్ ఉండేది. సారీ ఫైనల్ కాదు, చిన్న ఎగ్జామ్స్ రాస్తేనే కాన్ఫిడెన్స్. డైరెక్ట్ ఫైనల్ రాస్తే ఎలా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఫైనల్లో ఆడిచ్చి ప్రెజర్లో పెట్టరని నేను అనుకున్నాను. రోహిత్ అండ్ కోచ్ అదైతే బెస్ట్ మూవ్ అని చెప్పాల్సిందే. రవీంద్ర జడేజా టచ్లోకి వచ్చాడు. కొద్దిగా బౌలింగ్ ఒకటే భయ, ఏంటంటే స్పీడ్ ఎక్కువ వేస్తున్నాడు, అదైతే తగ్గించాలి. ఎందుకంటే చెప్తున్నా కదా, అది మెయిన్ ఇంపార్టెన్స్. అది తగ్గిస్తే మంచి హెల్ప్ ఉంది వికెట్లోనే. అతనైతే స్పీడ్ వేస్తూనే ఉన్నాడు, ఎందుకు వేస్తున్నాడో తెలియట్లేదు. రోహిత్ శర్మ చెప్పాలి, ఎందుకంటే జడేజా నువ్వు పోయి వెయ్యి, స్లోగా వెయ్యి, స్పిన్ తిరుగుతుంది బాల్, స్పిన్ తిరిగేటప్పుడు నువ్వు అది చేసి పెట్టు, లైన్తో కరెక్ట్ స్టెమ్స్ అటాక్ చేయి అని చెప్పాలంతే. ఎప్పుడైతే పక్కకు వేస్తుంటాడో అప్పుడైతే ఇబ్బంది అవుతుంది రవీంద్ర జడేజాకి, అది మెయిన్ చెప్పాల్సింది. బ్యాట్తో బాగా రాణించాడు, ఇంకా రన్స్ కొట్టాలని మనం కూడా ఆశిద్దాం. అక్షర్ పటేల్ బాబు బంగారం అని పిలిచారు లాస్ట్ మ్యాచ్లో, అదైతే ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ మంచిగా ఆడాడు, ప్లస్ వికెట్లు కూడా తీసాడని చెప్పాలి, 3 వికెట్స్. ఈ మ్యాచ్లో కూడా క్రూషియల్ అవుతాడని చెప్పాలి. రైట్ హ్యాండర్స్ ఉన్నారు కదా, హెండ్రిక్స్, మక్రము ఇలాంటి క్లాస్ కూడా క్రూషియల్ కావచ్చు. ఎందుకంటే విత్ ఆర్మ్ వస్తుంది, అదైతే స్ట్రైట్గా పోయి స్టంప్స్ అటాక్ చేస్తుంది. అతను వేసే బాల్లో ఎవరు రీడ్ చేయలేరు, అందుకు చెప్తున్నాను. ఇంకా మెయిన్ అయితే కుల్దీప్ యాదవ్ ఇక్కడైతే క్లాస్ అని ఉంటాడు, అందుకు కుల్దీప్ యాదవ్ ఎంత త్వరగా అవుట్ చేయాలో అతనికి బాగా ప్లాన్ వేసుకొని రావాలి కుల్దీప్ యాదవ్. ఎందుకంటే చైనా మ్యాన్, గూగులీస్ అన్నీ వేసి వికెట్లు తీస్తే మనకు మంచిగా ఉంటుందని చెప్పాలి టీమిండియాకి. ఇంకా బుమ్రా అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు, రిథంలో ఉన్నాడు, 13 వికెట్ తీశాడు. ఈ వరల్డ్ కప్లో బెస్ట్ ఎకానమీ అని చెప్పాలి. ఈ మ్యాచ్లో మంచిగా వేసి మంచి వికెట్ తీసి గెలిపించాలని మనం కూడా ఆశిద్దాం. ఇంకా హర్షదీప్ సింగ్ 17 వికెట్స్ ఇన్ దిస్ వరల్డ్ బెస్ట్ సీజన్ అని చెప్పాలి వరల్డ్ కప్లో. ఎందుకంటే 17 వికెట్స్ అంటే ఆషామాష కాదు, ఎందుకంటే అదొక డ్రీమ్ లాగా అన్ని వికెట్లు తీస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా కొద్దిగా వికెట్ తీసి మంచిగా గెలిపించాలని మనం కూడా ఆశిద్దాం. ఇంకా చాహల్ అయితే రాడు భయ్య, ఎందుకంటే మంచిగా ఆడుతున్నారు కదా, డిస్టర్బెన్స్ చేయరని అనుకుంటున్నా. కాంబినేషను అలానే వెళ్ళాలి. ఇంకా జైస్వాల్ రావచ్చు కదా, విరాట్ కోహ్లీ ఎందుకు ఓపెనింగ్,
వన్ డౌన్ విరాట్ కోహ్లీ కదా స్ట్రగుల్ అవుతాడు. ఇవన్నీ అనవసరం క్వశ్చన్స్, ఎందుకంటే మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు రోహిత్ శర్మ ఒక్కటే చెప్పాడు, విరాట్ కోహ్లీ కొట్టకపో నేనైతే ఆడుతాను ఇలానే, ఎందుకంటే కింద బాగా డెప్త్ ఉంది బ్యాటింగ్, అందుకు విరాట్ కోహ్లీని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ ఛాంపియన్ ప్లేయర్, లెజెండ్ అని చెప్పాలి, గోట్ అని చెప్పాలి విరాట్ కోహ్లీ గురించి, అందుకు ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి ఉంటుంది ఇదే అని. ఇంకా ఇటు పక్కన చూస్తే మక్రమ్ అయితే క్రూషియల్ అవుతాడు, కొద్దిగా టచ్లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో సేమ్ కంటిన్యూ చేయాలని ఆశిస్తాడు, విత్ బాల్తో బాగా వేస్తున్నాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్కి ఎలా వేస్తాడో చూడాలి, రోహిత్ శర్మకు కూడా ఎలా వేస్తాడో మనం అబ్జర్వ్ చేయాలి ఈ మ్యాచ్లో. ఇంకా క్యూడీకే మన పైన మంచి రికార్డు ఉందని చెప్పాలి కింగ్స్లే డికాక్కి, ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు, రన్స్ 200+ రన్స్ చేశాడని నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో సేమ్ అలానే కొట్టాలి, ఇండియా పైన ప్రెజర్ పెట్టాలని ఆశిస్తాడు. అతని బ్యాట్తో కూడా రన్స్ వచ్చి మంచిగా చేయాలని ఆశిస్తాడని చెప్పాలి. ఇంకా సెకండ్ వచ్చి హెండ్రిక్స్, అతనైతే మంచి అడప ఇన్నింగ్స్లో ఆడినాడు. ఈ వరల్డ్ కప్లో కొద్దిగా రన్స్ ఎక్కువ కొట్టాలని ఆశిస్తాడు ఫైనల్లో, ఎందుకంటే అందరు కాంట్రిబ్యూట్ చేస్తేనే గెలుస్తారు అనేది అతనికి తెలుసు, అందుకు ఈ మ్యాచ్లో మెయిన్ క్రూషియల్ అని చెప్పాల్సిందే. ఇంకా డేవిడ్ మిల్లర్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్య. ఒక్కొక్క రోజు అయితే అతను డే అయినప్పుడు పెద్ద హిట్స్ కొడతాడని చెప్పాల్సిందే, ఎందుకంటే స్పిన్నర్లకైతే పెద్ద హిట్స్ కొడతాడు. బుమ్రాకి ఎలా టాక్టిక్ చేస్తాడో అది కూడా చూడాల్సిందే. ఇంకా ఇటుపక్కల చూస్తే, ఇటుపక్క కాదు స్టబ్స్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు, ఐపీఎల్ అదరగొట్టాడు, కానీ ఈడైతే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో కొద్దిగా రన్స్ కొట్టాలి, ఫైనల్లో మంచి పేరు తేవాలి మన దేశానికి అని ఆశిస్తాడు స్టబ్స్ కూడా. ఇంకా కేశవ్ మహారాజ్, ఇక్కడైతే మెయిన్ క్రూషియల్ బ్యాటిల్ అని చెప్పాలి. అతనైతే రైట్ హ్యాండ్ అంటే ఆ స్పిన్నర్ కదా, మెయిన్ క్రూషియల్ అవుతాడని చెప్పాలి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్కి మెయిన్ క్రూషియల్. శివన్ దుబే పెద్ద హిట్స్ కొట్టేదానికి రెడీగా ఉంటాడు. ఈ మ్యాచ్లో కనీసం ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కప్ వచ్చింది కదా, కొట్టి గెలిపియాలి, మంచి పేరు నిలబెట్టాలి అని ఆశిస్తాడు. ఇంకా షమ్సీ కూడా చైనా మ్యాన్ లాగా ఉంటుంది, కుల్దీప్ యాదవ్ సేమ్ షమ్సీ, ఇద్దరు ఎలా వేస్తారో చూడాలి. నేనైతే లీగల్గా వెయిటింగ్, షమ్సీ ఎలా వేస్తాడో రోహిత్ శర్మకి, కుల్దీప్ యాదవ్ సారీ సూర్యకుమార్ యాదవ్కి అని చెప్పాల్సిందే. ఇంకా ఇతను ఉన్నాడు భయ్య, ఎవరంటే నోకియా, అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్లో బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అయింది, ఇది ఐపీఎల్ అని చెప్పాలి. ఈ వరల్డ్ కప్లో బెస్ట్ ఇస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఆడినారు, టీమిండియా కూడా మంచిగా ఆడినారు. 7/7 గెలిచేస్తున్నారు, వాళ్ళు 8/8 గెలిచేస్తున్నారు. ఎవరైతే ఈ మ్యాచ్లో ఎక్కువ ప్రెజర్ లోన్ కాకుండా ఆడతారో వాళ్ళే గెలుస్తారని చెప్పాలి. ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయంటే కగిసో రబాడా ఇంకా రోహిత్ శర్మకి మామూలు రికార్డు లేదు కగిసో రబాడా వికెట్ తీయాలని ఆశిస్తాడు. ఈ మ్యాచ్లో ప్రెజర్ పెట్టాలి రోహిత్ శర్మ మీద అని కగిసో రబాడా అనుకుంటాడు. రోహిత్ శర్మ అలానే థింక్ చేస్తారు, రబాడాని అటాక్ చేస్తే ఈజీగా రన్స్ వస్తాయని. అది ఇంకా రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 ఏమైనా మార్పులు ఉంటాయా, ఏముండవు అని అనుకుంటున్నా. ఫస్ట్ ఇండియా ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివన్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఇంకా జస్ప్రీత్ బుమ్రా. ప్లేయింగ్ 11 మహమ్మద్ సిరాజ్ అయితే తయారు, ఎంత బౌన్స్ ఉన్నా ఇదే సేమ్ కంటిన్యూతో పోతారని అనిపిస్తుంది, ఎందుకంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళతో. ఇంకా అదైతే స్లో వికెట్ కదా, అందుకు ఇదే పోతారు, ఇదే సేమ్ 11 బెస్ట్గా ఉంది అది. ఇంకా ఇటుపక్కల చూద్దాం, సౌత్ ఆఫ్రికా ఏమైనా మార్పులు ఉంటాయా ప్లేయింగ్ 11లో ఒకసారి చెప్తా చూడండి. క్యూడీకే, సెకండ్ వచ్చి హెండ్రిక్స్, థర్డ్ వచ్చి ఇంకా మక్రము, ఫోర్త్ వచ్చి డేవిడ్ మిల్లర్, క్లాసెన్, సిక్స్త్ వచ్చి స్టబ్స్, సెవెంత్ వచ్చి కేశవ్ మహారాజు, కగిసో రబాడా, నోకియా, షమ్సీ. ఇది ప్లేయింగ్ 11. ఇంకా ఆన్ ది పేపర్ చూస్తే రెండు టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ప్రెజర్ వాళ్ళే గెలుస్తారని చెప్పాలి. నెక్ టు జరుగుతుందని చెప్పాల్సిందే. ఇంకా బ్యాటిల్స్ చెప్పాలంటే ఫస్ట్ రోహిత్ శర్మ వర్సెస్ కగిసో రబాడా, లేకపోతే మార్కో జాన్సన్. నేను ప్లేయింగ్ 11లో మార్కో జాన్సన్ చెప్పలే కదా, మార్కో జాన్సన్ ఈజ్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. మార్కో జాన్సన్ వర్సెస్ రోహిత్ శర్మ అని చెప్పాలి, ఇది అయితే టాప్ మోస్ట్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ వర్సెస్ రైట్ హ్యాండర్ అని చెప్పాల్సిందే, ఎందుకంటే రబాడాకి మామూలు రికార్డు లేదు రోహిత్ శర్మ మీద, అందుకు మార్కో జాన్సన్కి అయితే అంత లేదులే, ఇచ్చి పడేశాడు ఈ వరల్డ్ కప్లో లెఫ్ట్ హ్యాండర్కి. ఇంకా ఇతను కూడా అలానే కొడతాడని మనం కూడా ఆశిద్దాం, కొట్టాలి కూడా. ఇంకా అది విరాట్ కోహ్లీ వర్సెస్ మార్కో జాన్సన్ సేమ్, ఎందుకంటే రైట్ హ్యాండర్ కదా, ఇతను లెఫ్ట్ హ్యాండర్, ఎందుకు రిపీట్ అవుతుందని చెప్పాలి. ఇంకా మిడిల్ ఓవర్స్లో ఉండేది సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ షమ్సీ అని చెప్పాల్సిందే, ఇదైతే టాప్ మోస్ట్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే. ఇంకా నోకియా వర్సెస్ హార్దిక్ పాండ్యా, ఇదైతే బెస్ట్ బ్యాటిల్ అని
చెప్పాల్సిందే. ఎందుకంటే ఎవరైతే వికెట్ తీస్తారో, ఎవరైతే బ్యాట్స్మెన్ ప్రెజర్ పెడతారో వాళ్ళే కొద్దిగా ఫక్గా అయిపోతారు. పక్క టీం అయితే బ్యాక్ ఫుట్లో ఉంటారని చెప్పాలి. బుమ్రా వర్సెస్ క్యూడీకే మామూలు రికార్డ్ లేదు క్యూడీకేకి బుమ్రా పైన. కానీ బుమ్రా అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్లో ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఏ బాల్ బేస్ అవుట్ చేస్తాడో అనేది నేనైతే వెయిటింగ్లో ఉండా. మీరు ఏ టీం గెలిచి ఛాంపియన్స్గా నిలుస్తారు అని అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. ఇండియా సెకండ్ టైం కొడుతుందా, సౌత్ ఆఫ్రికా చరిత్రని తిరగరాసి ఫస్ట్ టైం సాధిస్తుందా అని అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది సౌత్ ఆఫ్రికానా ఇండియా అనేది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా.